చాలా సార్లు మాట్లాడుకున్న అంశమే ఇది. చాలా సార్లు చర్చించుకున్నాం. కాకపోతే ఇంకా సమస్య కొలిక్కి రానప్పుడు, పరిష్కరించలేనప్పుడు, అది మితిమీరుతున్నప్పుడు ఖచ్చితంగా మరోసారి దాని మీద చర్చిస్తేనే ప్రభుత్వం ఒత్తిడిగా ఫీల్ అవుతదా అనేది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించిన అంశం. ఇది ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే సర్టిఫికేట్‌లు ఇవ్వకపోవడం ఒక ఎత్తు. వాళ్ళని కొంతమంది పాపం విద్యార్థులు ఇంకా చదవలేక డబ్బులు లేని పరిస్థితుల్లో వాళ్ళు వేరే పనులు చూసుకుంటున్నారు. లేదంటే చదువు అంతటితో ఆపేస్తున్నారు. చివరి కొన్ని యూనివర్సిటీలు కొన్ని బీటెక్ ఇలా వాళ్ళు చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి స్నాతకోత్సవం టైంలో వాళ్ళకి ఇవ్వాలి అంటే సర్టిఫికెట్లు ముందుగా బాండ్లు రాయించుకుంటున్నారట. అది కూడా ₹100 బాండ్ పేపర్ మీద మీరు 2,00,000 ఇవ్వాలి, 3,00,000 ఇవ్వాలి అని చెప్పి రాయించుకొని అప్పుడు ఆ స్నాతకోత్సవంలో పాల్గొనేలా చేస్తున్నారట. ఇది ఎంత దారుణం ఇది. నిజంగా ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా? ఒక యూనివర్సిటీ అయితే ఇంక ఇదే పనిలో పడిందట. దాని మీద నిజంగా ఇది వాస్తవమా కాదనేది ఒకటి. ఇదే గనక జరిగితే ఇంతకు మించి పరువు తక్కువ పని అయితే మరొకటి ఉండదు ప్రభుత్వానికి. మరి తెలుసా లేదా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకటి ఇది చూస్తా ఉంటే యూనివర్సిటీ భరించడానికి అయితే సిద్ధంగా లేదు. మేము డబ్బులు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తాం, మీకు సర్టిఫికెట్ కావాలంటే ఫీజులు కట్టండి, లేదంటే వెళ్ళిపోండి. ఇది ఒకటి. మరీ ఇంకా శృతి మించిపోయి నిజంగా ఇవాళ మరి వేశారు సాక్షి వాళ్ళు అయితే అది బాండ్ వాస్తవమా నిజమా కాదనేది ఒకటి. RGUKT యూనివర్సిటీలో జరుగుతుంది. వాళ్ళ 4 క్యాంపస్లు ఉన్నాయి, అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. నిజంగా ఎంత దారుణం ఇది. పైసలు ఉంటే మాత్రమే ప్రేమించు, ప్రేమించాక పోషించగలనంటేనే కాపురం చేయి. అది కాపురం చేశాక బిడ్డని పోషించగలను అనుకుంటేనే కను. అంతే. కన్న తర్వాత ఫీజులు కట్టగలనంటేనే పెంచు. ఇది ప్రస్తుతం మనకి ముఖ్యం. ఎందుకంటే సమాజం మీదన మనకి ప్రభుత్వాలు బాధ్యత తీసుకున్నాయి అన్నది రాజశేఖర్ రెడ్డి ఓ రకంగా పేద బడుగు బలహీన వర్గాలకి దేవుడు, ఇంక్లూడింగ్ ఓసీ పేదలకు కూడా. ఇక్కడ SC STలకు BCలకు ఇస్తామన్న అతను. అవును. పేదింటి వాడు ఓసీలో ఉన్నోడికి కూడా కమ్మకి ఇచ్చాడు, రెడ్డికి ఇచ్చాడు, కాపుకి ఇచ్చాడు, ఎవరికి వదిలిపెట్ట. కులంతో పని లేకుండా పేదరికం, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడికి. రాజశేఖర్ రెడ్డి వాస్తవంగా అతని నేర చరిత్ర లేకపోతే అతని వ్యవహారాలు, అతని విమర్శలు అన్ని పక్కన పెడితే అతను దేవుడైంది రెండే రెండు. ఒకటి విద్య, 10 పైసలు ఖర్చు లేకుండా ఆసుపత్రి, 10 పైసలు ఖర్చు లేకుండా విద్య. ఈ రెండు తీసుకొచ్చిన వాడు నిజంగా నా దృష్టిలో దేవుడే. జగన్ కూడా అదే చెప్పారు కదా, మేము కులం చూడడం మతం చూడడం, అంటే పథకాల విషయంలో కానీ ఇది కానీ. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఎందుకండి ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివాం. ఎందుకు? అవును. ఫీజులు వేరే కట్టలేం కదా. గవర్నమెంట్ కాలేజీల్లోనే చదివాం. ఎందుకు? ఫీజులు వేరే కట్టలేక కదా. ట్యూషన్కి వెళ్ళాలంటే డబ్బులు వణుకు. నాకు 3 నెలలు జరిగేటప్పటికి స్కూల్ బిగినక ముందు వణుకు. ఎందుకంటే రోజు గుమస్తాగా పనిచేసి ఒళ్ళంతా అలిసిపోయి వచ్చే నాన్నకి, నాన్న రేపు పుస్తకాలకు డబ్బులు కావాలంటే ఏం చదువుతున్నావు అని ఒక మాట అనేసి దెబ్బ 2 వేస్తే ఏం చెప్పలేం. ఆ రోజుల్లో తండ్రులంటే భయమే తప్పించి ప్రేమ తక్కువ. ఇంకా అప్పుడు ఫీజులు లేవు, ఓన్లీ పుస్తకాలు ఒకటే బడ్డే. ఆ పుస్తకాలే వామ్మో అంతే. ఆ ఫీజు స్కూల్లో ₹30 ₹20 ఉండేది. అది కట్టడం ఒక పెద్ద ప్రాణాంతకం ఆ రోజుల్లో. ప్లస్ ఈ నోట్ బుక్స్ లో కూడా అప్పటికి క్యాల్కో తయారు చేసుకుని మేమే చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా బుక్స్ ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు, నోట్ బుక్లు కూడా ఇస్తున్నారు కూడా. ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చదవడం మాత్రమే జీవితం అయిపోయిన రోజులు. అలా చదవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ తప్పనిసరి. ఇవాళ డబ్బు లేదా నువ్వు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చదివించుకో, డబ్బు లేదా గవర్నమెంట్ కాలేజీలో చదివించు. అలాంటప్పుడు ఇంకా ఈ పథకం ఎత్తేస్తున్నామని అనౌన్స్ చేసేస్తే అయిపోద్ది కదా, ఇవ్వమని చెప్పేస్తే అయిపోద్ది కదా. చెబితే జనాలు తిడతారు, చెప్పకపోతే కేవలం తిట్టుకుంటారు. లోపల తిట్టుకోవడం వేరు, బయటికి తిట్టడం. అంటే ఒకటి అప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో అడ్మిషన్స్ కూడా తగ్గిపోతాయి, ఈ యూనివర్సిటీ కూడా ఎవరు అప్పుడు మరి కాలేజీలు కూడా మూసేస్తారు. డబ్బులు ఉన్నవాడు చదువుకుంటాడు, లేనోడు ఇంకా మూసేస్తారు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఇవాళ ఒక ₹50,000 ఫీజు పెట్టి బీటెక్ చదివించే పరిస్థితుల్లో ఎంతమంది అదే కదా. ఏడాదికి 50,000, ఏడాదికి 50,000 అంటే చాలా గగనం. ఇక్కడ ఇంకొకటి, ఎంతో కొంత ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఇక్కడ చదివించట్లేదు, పక్క రాష్ట్రాలకు లేదంటే విదేశాలకు పంపించేస్తున్నారు. 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత అక్కడ పంపించి చదువుకుంటున్నారు. లేని వాళ్ళే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ యూనివర్సిటీలో, ఇక్కడ కాలేజీలో చేర్పిస్తున్నారు కదా. మరి ఇప్పుడు అది లేకపోతే ఆ విద్యా సంస్థలన్నీ ఏమైపోతాయి? అదే కదా మరి. ఇక్కడ సమస్య ఏంటంటే విద్యా సంస్థల్లో అత్యధికంగా వీళ్ళ వాళ్ళే ఉన్నారు.
అవును, తెలుగుదేశం అభిమానులు ప్రైవేట్ అన్ని వాళ్ళే, సామాజిక కార్పొరేట్ అంతా. వర్గాలు అందామా లేకపోతే ఉమ్, ప్రేమ అందామా, పార్టీ పరమైన ప్రేమ అందాం, వీళ్ళోళ్ళే ఉంటారు. ఉమ్, హాస్పిటల్ వాళ్ళు వీళ్ళే ఉంటారు. అవును. వాస్తవంగా మొన్నటిసారి లేటుగా ఇచ్చాడు తప్ప ఉమ్, ప- ఏమి వాళ్ళకి ఆగల. ఉమ్, ఆ పథకాలన్నీ సక్సెస్ఫుల్ గానే ఉన్నాయి. అవును. అయినా సరే ఆ లేటుగా ఇవ్వడం మూలంగా ఉమ్, జగన్ పరిపాలన చేత కాని అసమర్థుడని తమ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు చెప్పిన వాళ్ళు డాక్టర్లు, హాస్పిటల్ డాక్టర్లు, ఉమ్, తమ దగ్గరకు వచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ తల్లిదండ్రులకు చెప్పిన వాళ్ళు వీళ్ళు. ఉమ్, వీడు మళ్ళీ వస్తే మీకు కాదు అని చెప్పి పరీక్షల ముందు మొన్న ఎన్నికలనే పరీక్షల ముందు ఉమ్, జగన్ ని తప్పించడంలో వీళ్ళందరూ కీలక పాత్ర పోషించారు. ఉమ్, వచ్చిన ప్రతి తల్లిదండ్రికి కూడా ఆడి పాలన అట్టగే చేస్తామ్మా, మేమేం చేయాలి ఉమ్, అని చెప్పించుకొచ్చారు. 100కి 70-80% మంది ఉమ్, ఇవాళ వాళ్ళందరూ గొల్లుమంటున్నారు. ఉమ్, మనోడు వస్తే 1కి 100 రూపాయలకి 150 ఇస్తాడు అనుకుంటే ఉమ్, 100కి 10 పైసలు కూడా ఇవ్వకుండా. అది మెయిన్. ఇంకోటి జగన్ టైంలో మొన్న ఒక స్కూల్ అతను చెప్పాడు, కాలేజీ అతను, జగన్ టైంలో ఇది చంద్రబాబు టైంలో పెండింగ్ 6 నెలలు 7 నెలలు ఉన్నాయి, జగన్ వచ్చాక ఒక 3 నెలలకు మొత్తం డబ్బులు ఇచ్చేశాడు పెండింగ్ తో సహా, ఈవెన్ హాస్పిటల్ అవి కూడా అంతకు ముందు డబ్బులతో సహా క్లియర్ చేసేసాడు ఆరోగ్యశ్రీ. తర్వాత 3 ఏళ్ళు దాకా బాగానే నడిచింది. కరోనా టైంలో కూడా బాగానే ఇచ్చారు. తర్వాత నుంచి ప్రాబ్లం వచ్చింది, కరోనా తర్వాత నుంచి ప్రాబ్లం వచ్చింది. 3 నెలలకు ఒకసారి ఇవ్వడం. మొదట్లో ఆరోగ్యశ్రీ అయితే ఏ నెలకు ఆ నెల కూడా ఇచ్చేవాడు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎప్పటికప్పుడు డబ్బులు వేసేసేవాడు. పైగా పిల్లలకి. కాకపోతే వీళ్ళందరికి కోపం వచ్చింది ఏంటంటే జగన్ చేసిన పని బాగా ద్వేషం రావడానికి కారణం ఏంటంటే డబ్బులు సకాలంలోనే జగన్ వేసాడు, తల్లుల అకౌంట్లు వేసాడు వాళ్ళకి, స్కూల్ మేనేజ్మెంట్ అకౌంట్లుగా. ఈ తల్లులు ఏడిపించుకుతున్నారు మేనేజ్మెంట్. ఈ తల్లులు నీకు డబ్బులు ఇస్తారు, మాకు సంబంధం లేదు, మాకు జగన్ ఇచ్చాడు, మా పిల్లల్ని చదివిస్తున్నందుకు అని చెప్పిన వాళ్ళు. అలాంటి వాళ్ళు, లేదా తెలిసి కూడా అయినా సరే ఈ ట్రిప్ నేను ఖర్చు పెట్టేసుకున్నానండి, ఆ పెత్తరం మీ ఇష్టం, నెక్స్ట్ ట్రిప్ వచ్చిన దాంట్లో ఇస్తాం అని 3 కిస్తుల్లో 1 కిస్తీనే కట్టిన వాళ్ళు ఉన్నారు, 2 కిస్తుల్లోనే కట్టిన వాళ్ళు. ఆ తల్లులకి ఆ బిడ్డల పట్ల బాధ్యత లేదు. ఆ బాధ్యత రాహిత్యం జగన్ మీద ద్వేషంగా మారింది వాళ్ళకి. అందుకని వాళ్ళు కూడా నెగిటివ్ గానే చెప్పుకొచ్చారు. వాళ్ళ కోపం అది. ఇప్పుడు అసలు లేకుండా పోయింది. ఇప్పుడు మేబీ జగన్ టైంలో అంటే రాజశేఖర్ రెడ్డి టైంలో పిహెచ్డీలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. నాకు బాగా గుర్తు, ఒక అమ్మాయి బీఫామ్ చేసింది, ఎంఫామ్ అవసరం లేదండి తనకి, ఈ ఫీజు రియంబర్స్మెంట్ అని బీఫామ్ చేసింది. తను ఎంఫామ్ కి సంబంధించిన 6 కాలేజీలోళ్ళు గొడవ, మా దాంట్లో చేరారు. నా దగ్గర అంత డబ్బులు లేదని, డబ్బులు అక్కర్లేదమ్మా నువ్వు చేరితే చాలు అన్నారు. వేరే ఊరు నేను రాలేనండి అంటే, నీకు ఫీజు లేదమ్మా, నీకు హాస్టల్ డబ్బులు కూడా ఫ్రీ అమ్మా అని చెప్పారు. నా వల్ల కాదు, నేను అక్కడ దాకా మా వాళ్ళు పంపించరు అంటే, నువ్వు అడ్మిషన్ అయితే చాలు, నీకు తర్వాత పరీక్షల రోజున వద్దు కానీ అంతే, నీకు కావాలంటే మెటీరియల్ కూడా మేమే నీకు పోస్ట్కి పంపిస్తాం. చివరికి అమ్మాయి ఇంటి దగ్గర కూర్చున్న తర్వాత ఎంఫార్మసీ పూర్తి చేసేసి అలాగా వెంటపడి పీజీలు కూడా చేశారు. జగన్ వచ్చాక ఏమైందంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ లో పీజీ తీసేశాడు, ఎవరికి చెప్పలా. పీజీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మానేశాడు. దాంతో పీజీ లెవెల్ కట్ అయిపోయింది, పీజీలు పిహెచ్డీలు చేయడం కట్ అయిపోయింది, డిగ్రీ వరకు నడిచింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, డిగ్రీ వాళ్ళకి తీసేస్తున్నారు. ఇప్పుడు అమ్మ ఒడిని తల్లికి వందనం అని మార్చారు కదా, ఇంటర్మీడియట్ వరకు ఉంది అది. కాబట్టి స్కూలు ఇంటర్మీడియట్ వరకు ఇస్తారు వీళ్ళు. అంతే. ఇంటర్మీడియట్ కి మరి మొత్తం ఇస్తారా? 15,000 డబ్బులే ఇస్తారు. 15 కూడా కాదు, 13. అదే 13,000 రూపాయలు ఇస్తారు. అంటే 30,000, 35,000, 50,000 అట్లా ఎంత ఉంటే అంత లేదు. అది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు. మామూలుగా అయితే అమ్మ ఒడి 10th వరకే, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాడు ఇంటర్ డిగ్రీ జగన్. అప్పుడు ఇంటర్మీడియట్ గనక 50,000 ఉందంటే 50,000 రూపాయల ఫీజు, 30,000 ఉందంటే 30,000 స్కూల్లో చేరిన దాన్ని బట్టి కట్టారు వాళ్ళు. అంటే అది విద్యా దీవెన, వసతి దీవెన అని సెపరేట్ ఇచ్చారు హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి అప్పుడు అట్లా ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే డిగ్రీ శాంతం ఆపేశారు, ఇంటర్మీడియట్ లో కూడా మినిమం 12,000 ఇస్తారు, 13,000 ఇస్తారు. అది అంతవరకు, మిగతాది మీరు పెట్టుకోండి. అది అంటే ఈ బకాయిలు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. ఈ బకాయిలు క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా, లేదు మేము ఇది హామీలో లేదు కాబట్టి ఎక్కడా ప్రకటించలేదు కాబట్టి ఇంకా దాన్ని వదిలేస్తా ఉంటారు? అంటే మీడియా వాళ్ళు మోసం చేస్తారండి. విద్యాశాఖ ఎవరు చెప్పాడు బకాయి అని? నేనేమన్నా రాసి ఇచ్చానా నీ దగ్గర ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని?
రాసినప్పుడు బకాయి ఎందుకు అలాంటప్పుడు యూనివర్సిటీలు కూడా ముందు ఫీజు కట్టిన జాయిన్ చేయించుకోవాలి మరి. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఓకే, ఆ. ఈ పాత బకాయిల గురించి మాట్లాడుతున్నాను నేను. మొన్నటి వాళ్ళకి వరకు తెలియదు కదా, మొన్నటి వరకు క్లోజ్ బకాయిలు. అయినట్టు పథకం అని వాళ్ళకి కాగితం రాలా అవును కాబట్టి. అవును. కానీ పెంచుకోమని కూడా చెప్పలేదు. పోనీ జగన్ టైంలో బకాయిలు వదిలేద్దామండి. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు జగన్ టైంలో 1 ఇయర్ బకాయి. మరి ఇప్పుడు ఈ 2 ఏళ్ళు వాళ్ళు ఇచ్చారు కదా, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే కదా అడ్మిషన్స్ ఇచ్చారు. అవును, ఎవరు చెప్పారు నీకు? ఏమైనా గవర్నమెంట్ చెప్పింది ఫీజు రియంబర్స్మెంట్? అలాగని చెప్పి గవర్నమెంట్ ఆ జీవో రద్దు చేయలేదు, ఆ పథకం ఏం క్యాన్సిల్ చేయలేదు కదా మరి. జీవో అనేది ఆ ఏడాదికి ఉంటది కానీ కొత్తగా ఏడాదికి మొత్తానికి అని రాదుగా. మరి ఇక్కడ తప్పు ఎవరిది? యూనివర్సిటీలదా, చేరిన విద్యార్థులదా, ప్రభుత్వందా? ఎవరిది తప్పు? అందరిది తప్పే. ఫీజు రియంబర్స్మెంట్ ఉందో లేదో ప్రభుత్వాన్ని అడగలే నువ్వు. కానీ అక్కడ మోసపోతున్నది స్టూడెంట్, నష్టపోతున్నది స్టూడెంట్. అక్కడ నమ్మినే మోసపోయారు. ఓటేసినప్పుడు తెలియదు అది. ఇంతకుముందు అనేక పథకాలు ఎత్తేసరి ఎత్తరలే అనుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఎత్తరలే అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఏం ఆలోచించింది? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, నవరత్నాలు ఇచ్చాడు. అయినా సరే ఆ నోడగొట్టారు. 11 సీట్లకే పరిమితం చేశారు. మనం ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఓటు ఎందుకు వేశారు? ఎమోషన్తో వేశారు. మనం ఇప్పుడు మధ్యలో మన పవన్ కళ్యాణ్ ఉంటాడు, కాసేపు ఎమోషన్ పండిస్తాడు. మధ్యలో చంద్రబాబు గారు అనిత గురించి ఇంకోటో పెట్టి ఎమోషన్ పండిస్తారు. లోకేష్ గారు ఒక ఎమోషన్ పండిస్తారు. ఎమోషన్ మీద ఓట్లు వస్తున్నప్పుడు సంక్షేమం ఎందుకు చేయాలి మనం అనే లెక్కన ఉన్నారు. కానీ ఒక స్టూడెంట్ ఇలాగా బాండ్లు రాయించుకోవడం, సంతకాలు పెట్టించుకోవడం ఒక రకంగా అది నేరం అవుతుందా? ఎందుకు అవుతుంది? తన ఫీజు తనకు కట్టించుకోవాలి. అదేమన్నా కాబోలు వ్యాపారం ఏం కాదు కదా, వడ్డీ వ్యాపారం ఏం కాదు కదా. అవును, నువ్వు చేరేటప్పుడు ఇప్పుడు మన దగ్గర మనం ఫీజులు కట్టేటప్పుడు ఏం చేసాం? అప్పులు తెచ్చి నాన్న ఎక్కడి నుంచో ఇచ్చేవాడు. అవును, అంతే. అది నువ్వు యూనివర్సిటీ వాడి దగ్గర అప్పు తీసుకుంటున్నావు. ఓ రకంగా పాపం వడ్డీ లేకుండా అప్పిస్తున్నాడు అతను. అంతే సఫర్ అవుతోంది అతను. అంటే రేపు పొద్దున వీళ్ళకి కట్టకపోతే వాళ్ళు కేసులు వేస్తారా? ఈ పట్టుకుని వెళ్ళి ఏం చేస్తారు? కేసులు దేనికి నేలకి తీసుకోవడానికి కూడా పనికిరావు. ఏదో ఒకటి రాయించుకుని సర్టిఫికెట్ ఇచ్చినందుకు సంతోషం. అంతే, అలా ఫీల్ అవ్వాలి. అలా ఇస్తే సంతోషం, అలా ఇవ్వకపోతే కర్మ. కానీ ఇంతవరకు దీని మీద ఎందుకు లోకేష్ గారు మాట్లాడట్లేదు? మన ఎవరో నేను ఎక్కడో చదివాను, మరి ఎంతవరకు నిజమో తెలీదు, జ్యోతి పేపర్లో అనుకుంటా, ఒక మంత్రి గారు ఇక నుంచి నెలకు ఒక 200 కోట్ల రూపాయలు చొప్పున విడుదల చేసేసి అది క్లియర్ చేసేస్తారు బకాయిల త్వరలో అని చెప్పాడు ఆయన. అన్నాడు అని అంతకు ముందుది మాత్రం ఎవరు జగన్ టైంలోదని కూడా చెప్పాడు ఆయన. ఓకే, ఈ 2 ఏళ్లదేని, ఈ 2 ఏళ్లదే 200 బడ్జెట్ లో 4000 కోట్లు చూపెట్టారు. 10,000 కోట్లు బకాయిలు. ఏం తీరుస్తారు? అవును, 10,000 కోట్లు. అంటే తల్లికి వందనం చెప్పినటువంటి వాళ్ళే స్కూల్లో చేరేటప్పటికి స్కూల్ బిగిన్ అయ్యే రోజున జగన్ కి కూడా చేత కాదు, మేము జగన్ అయితే ఒక సర్టన్ డేట్ పెట్టి ఆ డేట్ కి ఇచ్చాడు కిట్లు అయ్యింది. అవును అవును ఇచ్చాడు. ఇప్పుడు ఏడాది కిట్లు కూడా లేవు, యూనిఫామ్స్ రాలేదంట. అదే కిట్లే లేవు, యూనిఫామ్ కూడా అంటే లేదు, అసలు ప్రింట్ కూడా చేయొచ్చలేదట. వాళ్ళు ముందే చేయించి రెడీ పెట్టారు. అప్పుడు పాత రోజుల్లో వాటియే క్రిందసారి మిగిలిన ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అవును, వాళ్ళకి యూనిఫామే ఇవ్వాల. తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు? జూన్ 12 పడిపోవాలి. జూలై చివరి వారంలో వేస్తామంటున్నారు. దెన్ పైకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. మనము ఈ 4 ఏళ్లలో వస్తే మన అదృష్టం, పోతే మన కర్మ. లాస్ట్ ఇయర్ మాత్రం అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి. క్రమక్రమంగా ఉన్నత చదువులు చదువుకునే వాళ్ళ సంఖ్య తగ్గుద్దా, లేదు అంటే ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే పై చదువులకు వెళ్ళాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫిక్స్ అయిపోవాలా? 2047 విజన్ ఏంటి? రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పారిశ్రామికవేత్త తయారవ్వాలి, ఇండస్ట్రీస్ రావాలి. ఇలా రావాలంటే ఏం చేయాలి? చదువుకుంటే వాడు చదువు అయిపోగానే ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు. అదే చదువు మానేస్తే, మనం ఫీజు కట్టకపోతే వాడు చదవడు, చదవకపోతే చిన్న కొట్టెట్టుకుంటాడు, లేదా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లోనూ పనిచేస్తాడు. ఆ విధంగా మనకి పని చేసే కార్మికులు దొరుకుతారు భవిష్యత్తు. కార్మికులు రెడీ చేస్తున్నారా? కూలీలకి మన దగ్గర ఇక్కడ కూలీల కరువా? బీహార్ రోడ్, ఛత్తీస్గఢ్, అమరావతిలో మనుషులు ఎందుకు అయిపోయింది, పని ఎందుకు లేట్ అవుతుంది? మనుషులు దొరక్క. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? 10th క్లాస్ లోనే చదువులు మానేసిస్తే కూలీలు దొరుకుతారు. తద్వారా మనకు ఒక మానవ వనరులు ఉన్నట్టు. అట్లాగే 10th తర్వాత మానేస్తారు వీళ్ళందరూ చదువులు. 100కి 40 మంది మానేస్తారు ఫీజులు కట్టలేకపోతే ఏం చేస్తారు? ఎవడని భరిస్తాడు? ఎంతమంది అని డొనేట్ చేస్తారు? వీళ్ళకి P4 పెడితేనే 2 లక్షల మంది రాల. కాబట్టి ఈ డబ్బులని ఏం చేయాలా? అప్పుడు లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఆ స్టూడెంట్స్ అందరూ కూడా
రేపు పొద్దున్న 10th అయిపోయిన తర్వాత స్విగ్గీలు జొమాటోలు ఇట్లాంటి వాటిలో పని అవి బొచ్చడు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. అది ఆ తర్వాత నిదానంగా వాళ్ళలో ఎవరికైనా కొంచెం మూడు వస్తే కనుక వాళ్ళు ఒక చిన్న ఇండస్ట్రీ పెడతారు ఇంట్లో, పేపర్లు తయారు చేసేది, ఇస్త్రాకులు తయారు, అలాగా పారిశ్రామికవేత్తలు అవుతారు. అలాగే మానవ వనరులు దొరుకుతారు మనకి ఇక్కడ. అంటే మనం పెడుతున్న కార్పొరేట్ కంపెనీలకి, బడా బడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కి మానవ వనరుల కారణంగా ఇక్కడ భవిష్యత్తులో రారు, ఇప్పటికే రావడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకని ఒరిస్సా పెడుతున్నారు, ఎందుకని తమిళనాడు పెడుతున్నారు, ఎందుకు బీహార్ పెడుతున్నారు, దొరుకుతున్నారు. మన దగ్గర దొరక్క ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మానవ వనరులు ఉంచాలంటే మనం చదువుకి ఫీజులు కట్టకూడదు, తద్వారా డబ్బులు మిగిలితే రోడ్లు వేద్దాం. రోడ్లు వేస్తున్నారు కదా, మరి ఆ ఫీజులు ఆపబట్టినే కదా. నేను ఇంత ముందు ఒకసారి మీకు గతంలో జగన్ ఇష్యూలో డిబేట్ చేసినప్పుడు రోడ్డు వేయట్లేదు ఎందుకన్నప్పుడు నేను చెప్పా, ఒక్కసారి ప్రజలందరూ నాకు ఒక్క ఏడాది పాటు మాకు ఏ పథకాలు వద్దండి అని చెప్పానండి. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా ఖాళీ ఉండదు, అన్ని రోడ్లు వేసేయచ్చు. ఏడాదికి 45,000 కోట్లు, మంచి సోలార్ వీధి లైట్లు పెట్టొచ్చు, అందంగా 45,000 కోట్లు ఒక్క ఏడాది మాకు ఏ డబ్బులు వద్దయ్యా నువ్వు చెయ్యానండి. జగన్ మొత్తం కనుక రోడ్లు వేసేయకపోతే అడగండి అన్న నేను, నీకు గుర్తుంటే కదా. ఇప్పుడు ఏంటి, అడగకుండానే వీళ్ళు పథకం ఆపి రోడ్లు వేస్తున్నారు, అది డైవర్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ పాపం రోడ్డును పడుతున్నారు స్టూడెంట్స్, కార్మికులు, భవిష్యత్ కార్మికులు. అదే ఇక్కడ విద్యార్థులు. రైట్, చూద్దాం. మొత్తానికి స్టూడెంట్స్ అయితే సఫర్ అవుతున్నారు, సర్టిఫికెట్లు రాకపోవడం, పైగా కొన్ని యూనివర్సిటీలు ఇలాగా 100 రూపాయల స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని మీరు 2 లక్షల బకాయి ఉన్నారు యూనివర్సిటీకి, 3 లక్షల బకాయి ఉన్నారని చెప్పి అప్పుడు ఆ స్నాతకోత్సవంలో పాల్గొనిస్తున్నారట. మరి నిజంగా అన్యాయమా, దుర్మార్గమా? లేదు, ఇక నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాదు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఉన్న చదువులకు వెళ్ళాలి. ప్రజలు డిసైడ్ చేసుకోవాలి.